హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను నింపుడు మిరపకాయ చేస్తున్నానండి. దీనికి కావలసిన పదార్థాలు: మిరపకాయలు, పుట్నాలు, వెల్లుల్లిగడ్డ, ఎండు కొబ్బరి, కారం, ఉప్పు, 2 స్పూన్లు ఆయిల్. అంతేనండి. ముందుగా పుట్నాలు, వెల్లుల్లి రెబ్బలు, ఎండు కొబ్బరి, కారం, పసుపు, ఉప్పు ఇవన్నీ కలిపి మిక్సీ వేసుకుందాం. ఇది దీనికి కావాల్సిన స్టఫ్ అండి. తర్వాత మిరపకాయలను శుభ్రంగా కడిగి మధ్యలోకి గీరుకోవాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలాగా అన్నీ గీరుకోవాలి. తర్వాత దీంట్లో ఈ స్టఫ్ను పెట్టేద్దాం. ఇలా లోపలికి గట్టిగా అదిమి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక పెన్నం పెట్టి అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసి ఇలా పెట్టి మిరపకాయలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మళ్ళీ తిప్పుకోవాలి. ఇంతేనండి. మూత తీస్తే బాగా మగ్గిపోయినాయి. స్టఫ్డ్ మిరపకాయ రెడీ అయిపోయింది. ఇది అన్నంలోకైనా బాగుంటుంది, పప్పు పులుసు కూరల్లో ఇంకా బాగుంటుందండి. ప్లీజ్ లైక్, షేర్.